ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 9th డిసెంబర్. 9వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం స్పెషల్ బ్యాచ్. 140 అవర్స్, 2999. ఎస్ఐ కానిస్టేబుల్ ఈ స్ట్రక్చర్ వచ్చరికి 18,000 ఫర్ 6 months వ్యాలిడిటీ, 21,000 ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 1 year వ్యాలిడిటీ, 25% డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ అనేది ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే. ఇది ఎగ్జాక్ట్లీ 2.5 months, 9,000 ఓన్లీ క్లాస్ ఫీ అండి. మా కాంటాక్ట్ నెంబర్స్ ఆల్ ఆఫ్ యూ, దీస్ ఆర్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్. వెన్యూ హైదరాబాద్, దిల్షునగర్, పిల్లర్ నెంబర్ 1543 దగ్గర. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో మంచి ఉద్యోగాలు అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. సో 7వ తరగతితో కూడా మనకైతే ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్పెషల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్, రంగారెడ్డి డిస్టిక్, ఎల్బీ నగర్లో మరి కోర్ట్ అసిస్టెంట్ ఒకటి ఉంది, కోర్ట్ అటెండెంట్ ఒకటైతే ఉంది. సో ఈ విధంగా స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్, రంగారెడ్డి డిస్టిక్, హయత్ నగర్లో. సో ఇక్కడ కూడా కోర్ట్ అసిస్టెంట్ ఒకటి ఉంది, కోర్ట్ అటెండెంట్ ఒకటైతే ఉంది. నెక్స్ట్ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్, రాజేంద్ర నగర్ అండి. మరి ఇక్కడ కూడా సేమ్ ఒక్కొక్కటి ఉన్నాయండి, అన్నీ కూడా 1 అయితే ఉన్నాయి. స్పెషల్ జ్యుడికేచర్ మెజిస్ట్రేట్ ఆఫ్ 2nd class వికారాబాద్లో ఉన్నాయి. నెక్స్ట్ వికారాబాద్ తాండూరులో, నెక్స్ట్ వికారాబాద్లో ఉంది. మెహందీపట్నము, ఇబ్రహీంపట్నము, మెడ్చల్, ఎల్బీ నగర్, నెక్స్ట్ మల్కజ్గిరి, కుకట్పల్లి, రాజేంద్ర నగర్, హయత్ నగర్. సో ఈ విధంగా అన్నిట్లో కలిపి మనకైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. శాంక్షన్డ్ అండర్ 13th ఫైనాన్స్ కమిషన్గా మనం చెప్పుకోవచ్చండి ఇవన్నీ కూడా. సో హయత్ నగర్లో, రాజేంద్ర నగర్లో, కుకట్పల్లిలో, మల్కజ్గిరిలో మొత్తము 15, అక్కడ 15, ఇక్కడ 15, మొత్తం 30 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి దీనికి ఎవరు అర్హులు అని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల అభ్యర్థులు అందరూ కూడా వీటికి ఎలిజిబుల్గానే మనమైతే చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్ కోర్ట్ రంగారెడ్డి డిస్టిక్ నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల కావడము జరిగింది. ఓకేనా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్ టు 5 PM ఆన్ 31st డిసెంబర్. ఈ మంత్ డిసెంబర్ లోపు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక చూసినట్లయితే ద టర్మ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ కోర్ట్ అసిస్టెంట్ అండ్ కోర్ట్ అటెండెంట్ ఫర్ 2 years అండ్ షెల్ బి పేడ్ రెమ్యునరేషన్ 5,000. కోర్ట్ అసిస్టెంట్కి 3,000 రూపాయలు అయితే ఇస్తామంటూ ఇక్కడైతే తెలియచేయడం జరిగింది. సో అంటే ఇది గౌరవ వేతనంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి 2 years వరకు. 2 years తర్వాత యాజ్ పర్ ద 7th పే స్కేల్ ప్రకారం అయితే మనకు శాలరీస్ అయితే రావడము జరుగుతుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే ప్రొబిషన్ టైంలో మనకైతే శాలరీ అనేది కొంత తక్కువగానే వస్తుంది, అయినా కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి సో అప్లై అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలిజిబిలిటీ క్రైటీరియా: కోర్ట్ అసిస్టెంట్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, ఎనీ రిటైర్డ్ పర్సన్ హూ హెల్డ్ ఎనీ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపీస్ట్, ఎగ్జామినర్, జ్యుడికేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఏంటి, ఫస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. ఎనీ రిటైర్డ్ పర్సన్ హూ హెల్డ్ ఎనీ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్గా, ఎగ్జామినర్గా చేసిన వారు కూడా ఎలిజిబుల్. కోర్ట్ అసిస్టెంట్కి మస్ట్ పాస్ 7th class ఓన్లీ అండి, 7th class పాస్ అయితే సరిపోతుంది. ఎనీ రిటైర్డ్ పర్సన్ హూ హెల్డ్ ద పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్గా, ప్రాసెస్ సర్వర్ ఆర్ ఎనీ పోస్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఇన్ జ్యుడికేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. 7th పాస్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఎనీ కోర్టులో అయితే సబార్డినేట్గా, అటెండర్గా పనిచేసిన వారు కూడా ఇక్కడ ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2021 వరకు ద క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 34 years. 34 సంవత్సరాలు అయితే దాటకూడదు. 18 సంవత్సరాలు అయితే వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈస్ 5 years అండి. రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వారికి 10 సంవత్సరాలు ఇవ్వడం అయితే జరిగింది. ఎనీ రిటైర్డ్ ఎంప్లాయీ హూ క్రాస్డ్ ద ఏజ్ లిమిట్ ఈస్ 65 షెల్ నాట్ బి ఎలిజిబుల్ అంటూ మనకైతే తెలియజేశారు. డాక్యుమెంట్స్ టు బీ ఎన్క్లోజ్డ్ ఇన్ ద అప్లికేషన్: అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, అంటే మనము గెజిట్ చేత వాటిని మనము అటెస్ట్ అయితే చేయించాలండి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్. 1 recent passport size photograph of the applicant is to affix the
టాప్ ఆఫ్ ది అప్లికేషన్. ఓకే, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ టు బి ప్రొడ్యూస్ రిటైర్మెంట్ ప్రొసీడింగ్. అంటే ఎవరైనా రిటైర్మెంట్ అయిన వారు కనుక అప్లై చేస్తే రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్ అయితే మనము ఇక్కడ పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి దీనికైతే ఎలాంటి ఫీజు అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, మనకి అందరూ కూడా గమనించాలి. సో అప్లికేషన్ ఫామ్ అండి, దేనికి అప్లై చేస్తున్నారు మీరు? ఇక్కడ ఫోటో అతికించి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే చేయించాలి. అప్లికేషన్ నేమ్ యాజ్ పర్ ద 10th మెమో. 7th వరకు అయితే కండక్ట్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ డిజిగ్నేషన్ అండ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇక్కడ ఇవ్వాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెంట్స్ విత్ మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, కేటగిరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ వేయాలి ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు అడిగారు కదా, జూనియర్ అసిస్టెంట్ కానీ ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి అన్నారు కదా, సో వాళ్ళ కోసం ఇది. లోకల్ ఆల్ నాన్ లోకల్, లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్డ్. ఓకే, ఈ విధంగా చేసి మనమైతే పంపవలసి ఉంటుంది. ఎక్కడికి పంపాలండి మరి? ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్ కోడ్ రంగారెడ్డి డిస్టిక్. ఓకేనా, సో దీనికైతే మనము పంపవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అందరు కూడా గమనించాలి. ద అప్లికేషన్ షెల్ బి అడ్రస్డ్ ద ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్ జడ్జ్ రంగారెడ్డి డిస్టిక్ ఎల్బీ నగర్. సబ్మిట్ ద అప్లికేషన్ బై హ్యాండ్. సో మనమైతే డైరెక్ట్ వెళ్ళి త్రూ హ్యాండ్ ద్వారానే ఇవ్వాలటండి ఆఫీస్ టైమింగ్స్లో, అది కూడా. ఓకేనా, చాలా మంచి ఉద్యోగాలండి. సో అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 7th పాస్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళైతే అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఇదండి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏ మరియు ఏ ఆప్షన్ ఏలో 1 and 2 ఇచ్చారు కదా. అంటే 1 అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 అంటే ఎనీ రిటైర్డ్ పర్సన్ హూ హెల్డ్ ద పోస్ట్, జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్గా, కాపీస్ట్గా, ఎగ్జామినర్గా చేసిన వారు కూడా ఎలిజిబుల్ అంటున్నారు. సో ఓకేనా, సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.